నమస్కారం. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుల్లో ఒకరైన వారెన్ బఫెట్ గురించి ఈరోజు కాస్త మాట్లాడుకుందాం. ఆయన ఆర్థిక సూత్రాలు చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా పవర్ఫుల్. అవి ఎవరికైనా స్ఫూర్తినిస్తాయి. ఆయన చెప్పిన సింపుల్ విషయాలు మన ఆర్థిక జీవితాన్ని ఎలా మార్చగలవో ఇప్పుడు వివరంగా చూద్దాం. చాలామందికి ఇంక చెప్పాలంటే బఫెట్కి ఉన్న మొదటి అతిపెద్ద తేడా ఇదే. మనం సాధారణంగా ఏం చేస్తాం? డబ్బు రాగానే ముందు ఖర్చులు చూసుకుని ఏమైనా మిగిలితే పొదుపు చేద్దాం అనుకుంటాం. కానీ బఫెట్ ఈ లెక్కని పూర్తిగా తలకిందులు చేశారు. ఆదా చేశాక మిగిలిన డబ్బుతోనే ఖర్చు చేయాలి అంటారు. ఇది వినడానికి చిన్న మార్పులా అనిపించినా మన డబ్బుపై మనకుండే కంట్రోల్ని పూర్తిగా మార్చేస్తుంది. పొదుపు అనేది ఒక ఆప్షన్ కాదు, అదొక బాధ్యతగా మారుతుందన్నమాట. సరే, ఈ విశ్లేషణలో మనం బఫెట్ ఫిలాసఫీలోని కొన్ని కీలకమైన అంశాలను పరిశీలిద్దాం. ఆయన మొదటి నియమం ఏంటి? సంపదకు అసలు పునాది ఏమిటి? ఆయన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలు ఎలా ఉంటాయి? మార్కెట్ పట్ల ఆయన ఆలోచనా విధానం, ఇక చివరగా ఆయన చెప్పిన కొన్ని ముఖ్యమైన మాటలతో ముగిద్దాం. ఇప్పుడు ఆయన ఆర్థిక విజయానికి పునాది అయిన మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన సూత్రం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడున్న మాటలు చాలా శక్తివంతమైనవి. దీనర్థమేంటంటే, ప్రతీ నెలా ఆదాయం రాగానే ముందు పొదుపు కోసం లేదా పెట్టుబడి కోసం కొంత భాగాన్ని పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత మిగిలిన డబ్బుతోనే మన అవసరాలు తీర్చుకోవాలి. ఈ ఒక్క అలవాటు చాలు ఖర్చు చేసేవాళ్లనుంచి సంపదను సృష్టించేవాళ్లలా మారడానికి. విజయవంతమైన పెట్టుబడి అంటే కేవలం మార్కెట్లో డబ్బు పెట్టడం మాత్రమే కాదు, అది కొన్ని బలమైన వ్యక్తిగత అలవాట్ల పునాదిపై నిర్మించబడుతుంది. ఇప్పుడు ఆ అలవాట్లు ఏంటో చూద్దాం. బఫెట్ ప్రకారం మన దగ్గరున్న అత్యంత విలువైన ఆస్తి మన జ్ఞానమే. అందుకే నిరంతరం నేర్చుకోవడమనేది ఆయన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగం. ఆయన ప్రతిరోజూ న్యూస్ పేపర్లు, కంపెనీల యాన్యువల్ రిపోర్ట్లు, పుస్తకాలు ఇలా ఎన్నో చదువుతారు. ఎందుకంటే సరైన సమాచారం లేకుండా సరైన నిర్ణయాలు తీసుకోలేమని ఆయన గట్టిగా నమ్ముతారు. ఇప్పుడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, బఫెట్ తన రోజులో సుమారు 80% సమయాన్ని చదవడానికే కేటాయిస్తారట. ఆయనేమంటారంటే, జ్ఞానం కూడా చక్రవడ్డీలాంటిదట. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నమాట. మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే కొత్త విషయాలు నేర్చుకోవడం అంత సులభమవుతుంది. మన జ్ఞానం కాలంతో పాటు వేగంగా పెరుగుతుంది. సరిగ్గా చక్రవడ్డీతో మన డబ్బు పెరిగినట్లే. బఫెట్ తత్వశాస్త్రములో మరో ముఖ్యమైన అంశం ఆడంబరాలకు, షో ఆఫ్ లైఫ్ స్టైల్కి దూరంగా ఉండటం. ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైనా సరే చాలా సాధారణ జీవితాన్ని గడుపుతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదిగోండి. ఆయన ఇప్పటికీ 1958లో కొనుగోలు చేసిన అదే ఇంట్లో నివసిస్తున్నారు. అనవసరమైన ఖర్చులు, ఇతరులకు చూపించుకోవడానికి వస్తువులు కొనడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వస్తాయని ఆయన హెచ్చరిస్తారు. ఇది ఆయన సూత్రానికి ఒక శక్తివంతమైన నిదర్శనం. సరే, వ్యక్తిగత క్రమశిక్షణ నుంచి మన ఫోకస్ని మార్చి ఆయన పెట్టుబడి నిర్ణయాలను నడిపించే నిర్దిష్ట వ్యూహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బఫెట్ బై అండ్ హోల్డ్ పద్ధతిని నమ్ముతారు. అంటే ఈరోజు కొని రేపు లాభం చూసుకోవడం కాదు. మంచి, బలమైన కంపెనీలను ఎంచుకుని వాటిని దశాబ్దాల పాటు ఓపికగా అట్టిపెట్టుకోవడం ద్వారానే ఆయన అపారమైన సంపదను సృష్టించారు. ఆయనకు అత్యంత ఇష్టమైన పెట్టుబడి కాలం ఎంతో తెలుసా? ఎప్పటికీ. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. కేవలం ఇతరులు చెప్తున్నారని లేదా ఒక రంగం గురించి హైప్ ఉందని అందులో పెట్టుబడి పెట్టకూడదు. ఉదాహరణకు, ఒకరికి బ్యాంకింగ్ రంగంపై మంచి అవగాహన ఉంటే దానిపై దృష్టి పెట్టాలి. అర్థంకాని టెక్నాలజీ కంపెనీల జోలికి వెళ్లకూడదు, అవి ఎంత ఆకర్షణీయంగా కనిపించినా సరే. ఇప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే దాని గురించి చర్చిద్దాం. బఫెట్ ప్రకారం విజయం సాధించడానికి ఇది చాలా కీలకం. బఫెట్ చెప్పిన అత్యంత ఫేమస్ కోట్స్లో ఇదొకటి. దీని అర్థమేంటంటే, మార్కెట్ విపరీతంగా పెరిగిపోయి అందరూ పేరాశతో కొంటున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అదే మార్కెట్ పడిపోయి అందరూ భయంతో అమ్మేస్తున్నప్పుడు మంచి కంపెనీల షేర్లను తక్కువ ధరకు కొనడానికి ఇదే సరైన సమయం. దీనికి చాలా ధైర్యం, క్రమశిక్షణ అవసరం. అందరూ అమ్ముతున్నప్పుడు కొనడం అంత సులభం కాదు, కానీ నిజమైన సంపద సృష్టించబడేది అక్కడే. ఇక ముగింపుకు వస్తూ బఫెట్ చెప్పిన ఎన్నో విషయాలను 3 ముఖ్యమైన, గుర్తుంచుకోదగిన అంశాలుగా చూద్దాం. ఈ 3 సూక్తులు ఆయన జీవితానుభవాన్ని తెలియజేస్తాయి. మొదటిది రిస్క్ గురించి. ఆయన దృష్టిలో తెలియని దానిలో డబ్బు పెట్టడమే అసలైన రిస్క్. రెండవది ప్రతిష్ఠ. సంపద కంటే ప్రతిష్టకే ఎక్కువ విలువ ఇవ్వాలని ఇది గుర్తు చేస్తుంది.
ఇక మూడవది ఆదాయం. ఆర్థిక స్వాతంత్ర్యం కోసం కేవలం ఒకే జీతం మీద ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఇది స్పష్టం చేస్తుంది. చివరిగా ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రశ్నకు మన సమాధానమే మన ఆర్థిక భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మన ప్రయాణంలో వారెన్ బఫెట్ చెప్పిన ఈ కాలాతీత సూత్రాలు మనకు మార్గనిర్దేశం చేస్తాయని ఆశిద్దాం.